ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన ఆ నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి అతను తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లను తిరిగి వాటికి ఇస్సాకు నిరీక్షణ కలిగిన వాడు. ఇస్సాకు నిరీక్షణ కలిగిన వాడు. పూర్తి చేశారండి ఫిలిష్తీయులు అబ్రహాము తవ్విన బావులను. ఇస్సాకు ఏం చేశాడండి? కొత్త బావులు తవ్వచ్చు కదా, పిల్లరా. ఈరోజు సంఘాలలో, క్రైస్తవ ఆరాధనలలో కొత్త పోకళ్ళు వస్తున్నాయి. పాతను అంగీకరించడం లేదు. అందుకని పెద్దలు అన్నారు, పాతక రోత, కొత్తక వింత. ఈరోజు సంఘాలలో పూర్వకాలం అండి, చాదస్తం అండి, ఏదోనండి. పిల్లరా, ఈరోజు సంఘాలలో కొత్త పోకళ్ళు వస్తున్నాయండి. కొత్త సాంప్రదాయాలు వస్తున్నాయి, కొత్త ఆచారాలు వస్తున్నాయి, కొత్త సాంప్రదాయాలు, చాలా రకాలైన బాధాకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు పిల్లరా, ఇక్కడ కొత్త బావులు తవ్వడం ఇస్సాకుకు చేత కాదు, కానీ పాత బావులు దేవుడు తన తండ్రికి ఆశీర్వదించి ఇచ్చాడు. పాత బావులను నీళ్లు తాగి బతికాడు. ఆ పాత అనుభవాలు, పాత ఆశీర్వాదాలు, ఆ పాత దీవెనలు. ప్రియులారా, నేను కొత్త ప్రదేశానికి వెళ్ళాను కదా అని పాత బావులను మరిచిపోలేదు. ఆ పాత బావులను తన తండ్రి అయినటువంటి అబ్రహామును ఆశీర్వదించి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ బావులు పూడ్చివేయబడగా ఆ బావులను మరలా తవ్వుతున్నాడు. ఇది ఇస్సాకు యొక్క నిరీక్షణ. ఎక్కడో తవ్వితే నీళ్లు పడతాయో లేదో తెలియదు, కానీ నా తండ్రి చేత దేవుడు తవ్వించిన ఈ బావులను తిరిగి తవ్వితే నీళ్లు పడతాయి. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు ఇస్సాకు వలె నిరీక్షణ కలిగి ఉండగలిగితే కనుక నువ్వు ఖచ్చితంగా దీవించబడతాం. ఈ 2025వ సంవత్సరం నువ్వు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా నీకు ఉండాల్సిన చాలా ప్రధానమైన విషయం నిరీక్షణ. 42వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఉత్తర భాగం 5వ వచనం చదువుదామండి. 42వ సంకీర్తన 5వ వచనం త్వరగా తీద్దాం. నా ప్రాణమా నీవేళ కృంగిల్లావు. 2025 వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మన 5 రోజులు అయింది లేండి. అప్పుడే మనం ఏం చేస్తున్నాం? మూలుగుతున్నాం, కృంగిపోతున్నాం, బాధపడిపోతున్నాం, దిగులు పడిపోతున్నాం, ఏడుస్తున్నాం, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎందుకు కృంగిపోతున్నావు తెలుసా? దేవుని యందు నీకు నిరీక్షణ లేదు. రక్షణకర్త అయినటువంటి ప్రభు యందు నీకు నిరీక్షణ లేదు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును మార్చిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు ఈరోజు నీకు దేవుడు ఉన్నాడు కదా. నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నీలో నీవేళ తొందరపడిపోతున్నావు. ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయనే నీకు రక్షణ కలుగు చేయి దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. హోషేయ 2:15 ప్రకారము ఆయన ఆకోరు లోయను 2024 నీ జీవితంలో ఒకవేళ బాధాకరమైనటువంటి అనుభవాలు, దుఃఖకరమైనటువంటి అనుభవాలు, వేదనకరమైనటువంటి అనుభవాలు వచ్చాయి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు 2025లో, ఇదిగో ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను, నిన్ను మహిమపరుస్తాను, ఘనపరుస్తానని చెప్తున్నాను. మనం చదువుకున్న 2వ భాగం ప్రియులారా, రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు. అంతేకాదు ఓర్పు పరీక్షలు. శ్రమ ఎందుకు వస్తుందటండి? నిరీక్షణ కలుగు చేయడానికి వస్తుందటండి. శ్రమ ద్వారా ఓర్పు ద్వారా పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందటండి. ఫైనల్ గా చెప్తాడు ప్రియులారా 5వ వచనములో, ఏ నిరీక్షణ? ఇస్సాకు నిరీక్షణ సిగ్గుపరిచిందా? తగ్గాడు. ఎవరైతే లాక్కున్నారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే అసూయపడిపోతున్నారో 26వ వచనం నుంచి తెల్లవారి వారే వచ్చారు దగ్గరికి, వందనాలు చేశారు. అయ్యా నువ్వు గొప్పడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీకు తోడైనాడయ్యా, నీతో మాకు గొడవలు వద్దు, సమాధానం పడదాం, సంధి చేసుకుందాం. ప్రియులారా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కనుక ఈ 2025 సంవత్సరం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13. నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నా.
హెబ్రీ 6:19 అండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలి ఉండి. చాలండి. ఈ నిరీక్షణ ఎలా ఉంటుందండి? అవన్నీ పక్కన పెడితే ఈ నిరీక్షణ మనకేం కావాలి? ఈ నిరీక్షణ మనకేం కావాలి? లంగరువలే. లంగరువలే అంటే వాట్ ఈజ్ లంగర్? దట్ మీన్స్ యాంకర్. యాంకర్. ఇది 24:25-24లో ఇదే నిరీక్షణ గురించి బోధించబడ్డం చాలాసార్లు. కానీ నీ జీవితంలో సంభవించే శ్రమ, ప్రమాదములు అనే తుఫానులకు, అలలకు, గాలులకు నువ్వు అటు ఇటు కొట్టుకుపోయి నిరీక్షణలో సడలిపోయావు. బట్ అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కలిగిన నిరీక్షణ, అబ్రహాము కలిగిన నిరీక్షణ, యాకోబు కలిగిన నిరీక్షణ, మోషే కలిగిన నిరీక్షణ, బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కలిగి ఉన్నటువంటి సిగ్గు పడనివ్వనటువంటి దేవుని యందు నిరీక్షణ ఈ సంవత్సరం నీకు లంగరుగా ఉండాలి. ఈ సంవత్సరం నీకు ఎలా ఉండాలండి? యాంకర్గా ఉండాలి. యాంకర్గా ఉండగలిగితే, ఆ నిరీక్షణలో నీవు స్థిరముగా ఉండగలిగితే, ఆ స్థిరముగా నీవు ఎందులో అయితే ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను ఎన్నటెన్నటికీ సిగ్గుపడనివ్వదు. కనుక ఈ సంవత్సరం నువ్వు సిగ్గుపడకుండా అభివృద్ధి చెంది వర్ధిల్లి క్రమక్రమముగా గొప్ప వాళ్ళని కావాలంటే కనుక నిరీక్షణ అనే లంగరును కలిగి దేవుని అందరి వాగ్దానం అందరి నమ్మకము, ప్రార్థన జీవితముతో, విధేయతతో మనము ప్రభు కొరకు జీవించగలిగితే ఈ సంవత్సరము నువ్వు వేసిన విత్తనం అనే ప్రయత్నము మరి ఏదైనా సరే అది నీకు నూరంతలా ఫలమిస్తుంది. నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక.